వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 26వ తారీఖున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. తాడేపల్లిలో ఈ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేస్తారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్న వాటిపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టోను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. పలు జనాకర్షణ పథకాలు ఉండే అవకాశం కూడా ఉంది. మహిళలు, యువత, రైతులే టార్గెట్గా ఈసారి మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత మేనిఫెస్టో కూడా నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ నవరత్నాలతో కూడిన మేనిఫెస్టోను గత ఎన్నికల్లో రిలీజ్ చేశారు. ఈసారి మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులే టార్గెట్గా మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. ఈ నెల 26వ తారీఖున తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఈసారి మేనిఫెస్టో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది? ఖచ్చితంగా ఇంతకు ముందు మీరు చెప్పినట్టే మహిళలు, యువత, రైతులు వీళ్ళని టార్గెట్ చేసుకుని వైసీపీ మేనిఫెస్టో అయితే ఉండే అవకాశం కనబడుతుంది రోహిత్. ఎందుకంటే మేనిఫెస్టో మీద చాలా పెద్ద ఎత్తున వైసీపీ కసరత్తు చేసింది. ఎందుకంటే 2019 ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలు 5 ఏళ్లలో ఇచ్చారు. ఇప్పుడు ప్రజల నుంచి కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ నవరత్న పథకాలు అనేవి ఇచ్చేశారు కాబట్టి వాటికి మించి కొంచెం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి వాటికి మించి నవరత్నాలు మించి ఏం చేయాలి, నవరత్నాలు అమలు చేయడంతో పాటు 9 పథకాలు అమలు చేయడంతో పాటు అదనంగా కొత్త పథకాలు తీసుకురావడంతో పాటు నవరత్నాల్లోనే ఆ పథకాలకు ఇచ్చినటువంటి డబ్బులు పంపిణీ, అంటే అమ్మఒడికి సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, విద్యా దీవెన ఇలాంటి స్కీముకి సంబంధించినటువంటి డబ్బులు చెల్లింపులకు సంబంధించి ఏమైనా పెంచే అవకాశం ఉందనే కోణంలో కూడా వైసీపీ కసరత్తు చేసింది. చాలా పెద్ద ఎత్తున అయితే కసరత్తు పూర్తి చేసి 26వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రంతో మేమంతా సిద్ధం సభల కార్యక్రమం, బస్సు యాత్ర మొత్తం ముగిపోతుంది. సాయంత్రం ఆయన తాడేపల్లి చేరుకుంటారు. రేపు ఉదయం కడప జిల్లాకి వెళ్లి నామినేషన్ వేసిన తర్వాత రేపు సాయంత్రం తిరిగి తాడేపల్లికి వస్తారు. ఎల్లుండి ఉదయం మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ మేనిఫెస్టో సంబంధించి అంటే టీడీపీ కూడా మేనిఫెస్టో విడుదల చేస్తుందని ప్రచారం జరిగింది. ముందు టీడీపీ ఇచ్చిన తర్వాత వైసీపీ ఇస్తుందని ఒక ప్రచారం జరిగింది. కానీ టీడీపీ ఇంకా మేనిఫెస్టో మీద ఇంకా కసరత్తు పూర్తి కాకపోవడంతో ముందుగానే వైసీపీ అయితే విడుదల చేస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా మనకంతున్న సమాచారం ప్రకారం, అటు పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీ కానీ లేకపోతే రైతు రుణమాఫీ రెండింటిలో ఏదో ఒకటి పెట్టాలనేది ప్రధానంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రెండింటిలో ఒకటి పెట్టడం ద్వారా పూర్తిగా మహిళలను కానీ, రైతులు కానీ ఖచ్చితంగా మన వైసీపీ వైపు తిప్పుకోవచ్చనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో బాగానే ఎక్కువ కసరత్తు వాటికి సంబంధించి కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే రెండింటిలో ఒకటి పెడతారా లేకపోతే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ రెండు అంశాన్ని చేరుస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి పదే ఒకటి చెప్తూ ఉంటారు, తాను చేయగలిగే చెప్తాను, చేయగలిగే హామీలు ఇస్తానని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఒకవేళ ఇస్తే కనుక దానికి సంబంధించినటువంటి సాధ్యాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఆల్రెడీ నవరత్నాల పథకాలకు సంబంధించి కొంత ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో ఇప్పుడు కొత్త స్కీమ్స్ తెచ్చినా, కొత్త రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ తెస్తే దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అమలు చేసే అవకాశం ఉంటుందనే అంశాల మీద కూడా వైసీపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఐఏఎస్ అధికారులతో కూడా దీనికి సంబంధించి చాలా సార్లు జగన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వాటితో పాటు కొత్త పథకాలు, నవరత్నాలు కొనసాగింపుగా కొన్ని కొత్త పథకాలు ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కొత్త పథకాలు తీసుకురావాలని వైసీపీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్లలో నవరత్నాలు ప్రజలు చూశారు కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ కోరుకుంటారు, ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి అదనంగా ఏదైనా యువతకి కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ కొత్త పథకాలు తీసుకురావాలని వైసీపీ ఆలోచన చేస్తుంది. అవి ఏ పథకాలు అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా గోప్యంగా మేనిఫెస్టో మీద ఎక్కడ లీక్లు ఇవ్వకుండా చాలా గోప్యంగా మేనిఫెస్టో అయితే వైసీపీ సిద్ధం చేస్తుంది రోహిత్. ఎందుకంటే బయటకు వస్తే కనుక కొంత పొలిటికల్ గా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఈ మేనిఫెస్టో కనుక లీక్ అయితే కనుక దాని మీద వాళ్ళు అదనంగా ఎక్కువ పథకాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా గోప్యంగా మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. 26వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా మేనిఫెస్టోని విడుదల చేస్తారు. గతంలో కేవలం 2 పేజీలతోనే మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇప్పుడు కూడా పెద్దగా అంటే ఒక 2-3 పేజీలతోనే మేనిఫెస్టో ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఏ పథకాలు ఇస్తున్నామో అవే దాని మీద పెట్టి వాడు మేనిఫెస్టోలో పెట్టి అవి ప్రజలకు పూర్తి స్థాయిలో అందజేస్తామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి తన బస్సు యాత్రలో కానీ, మేమంతా సిద్ధం సభలో కానీ ప్రతి సందర్భం ఒక మాట చెప్తున్నారు. ఈ 5 ఏళ్లలో అన్ని హామీలు నెరవేర్చారు, 98% హామీలు నెరవేర్చారు ముఖ్యమంత్రి చెప్తున్నారు. మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయనని కూడా ముఖ్యమంత్రి అడుగుతున్న నేపథ్యంలో దానికి ఇప్పుడు మేనిఫెస్టో ఖచ్చితంగా ఆల్రెడీ అమలు చేశాం కాబట్టి ఇప్పుడు కొత్తగా అమలు చేయాలనుకుంటున్నాను. మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని ఒక నమ్మకం, భరోసా ఇచ్చే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి ఈ నవరత్నాల పథకాలతో పాటు అదనంగా
డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ వీటితో పాటు ఇంకేమైనా కొత్త పథకాలు చేరుస్తారా అనే అంశం మీద 26 తారీఖున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్న దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టోను రూపొందించినట్టుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. పలు జనాకర్షణ పథకాలు ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. మహిళలు, యువత, రైతులే టార్గెట్గా మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది.